ఫిబ్రవరి 28వ తారీఖున అమెరికా ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు 500కు పైగా యుద్ధ విమానాలు తోహమాక్ హర్పూన్ లాంటి మిసైల్స్ ఇరాన్ మీద 5 నగరాల మీద అటాక్ చేయడం జరిగింది. అందులో టెల్ అవీవ్, టెహ్రాను, తర్వాత క్వాము, ఇస్ఫహాన్ నగరాలతో పాటు ఈ చాబహార్ పోర్టు కూడా ఉంది. ఈ చాబహార్ పోర్ట్ అనేది ఇరాన్లో 2వ అతిపెద్ద పోర్టు. ఈ చాబహార్ పోర్టుని ఇండియా డెవలప్ చేసింది, కొన్ని వందల కోట్ల రూపాయలు పెట్టి ఇప్పటికే డెవలప్ చేసాం. మరి ఈ చాబహార్ పోర్టు మీద అమెరికా ఇజ్రాయెల్ బాంబు దాడి చేసి అక్కడ నేవెళ్ళు కొన్ని బెర్తలు కూడా నాశనం అయిపోయినట్టు ఉన్నాయి. అంటే ఇండియా డెవలప్ చేసిన పోర్టు మీద అమెరికా ఇజ్రాయెల్ బాంబులు ఎందుకు వేసినాయి అంటే ఇక్కడ ఒకటే విషయం. అంటే వాళ్ళకి తెలుసా అసలు చాబహార్ పోర్టు నువ్వు డెవలప్ చేయొద్దు అని ఆంక్షలు విధిస్తారని అమెరికా అధ్యక్షుడు ప్రకటించాడు. ఈ యుద్ధం సమయంలో చాబహార్ పోర్టుని నాశనం చేసేస్తే ఇండియా దాని జోలికి వెళ్దని ఒకటైనా అయి ఉండాలి, లేదా ఇరాన్ తన యొక్క నేవీలు, మిలిటరీ, తర్వాత మిసైల్ లాంచర్స్ అక్కడ ఉన్నాయి. దానికోసం అమెరికా ఇజ్రాయెల్ అటాక్ చేసినాయి. ఏదేమైనప్పటికీ ఇది చాబహార్ పోర్ట్ అనేది ఒక ఇండియన్ అసెట్ అండి. అది ఇండియా డెవలప్ చేసిన ఒక పోర్టు. అది చాలా కీలకమైన పోర్టు. ఎందుకంటే సెంట్రల్ ఏషియాకి వెళ్ళడానికి, తర్వాత ఈ గల్ఫ్లో ఇండియా కంట్రోల్ ఉండడానికి, చైనా, పాకిస్తాన్లో డెవలప్ చేస్తున్న చాబహార్ పోర్టు కౌంటర్గా మనం డెవలప్ చేసాం. వ్యూహాత్మకంగా, కమర్షియల్, ట్రేడు, సెంట్రల్ ఏషియాకి వెళ్ళడానికి ఎంతో ఉంది. ఇండియా తర్వాత మెడిటరేనియన్, ఏది ఐఎంఈసి అనే కారిడార్, మెరైన్ కారిడార్లో కూడా అది చాలా పెద్ద భాగం ప్లే చేస్తుంది. మరి ఎలాంటప్పుడు అమెరికా దాని మీద బాంబింగ్ వేయవలసిన అంతరార్థం ఏంటంటే ట్రంప్ కుట్ర చేశారా, లేకపోతే యుద్ధ అవసరాల కోసం వేశారని. తర్వాత ముందైతే ఇండియన్ అసెట్ మీద వాళ్ళు ఫస్ట్ రోజే బాంబింగ్ వేయడం అనేది ఇండియాకి అది హ్యూమిలియేషనే. అది మరి ఇండియా ఇది డిప్లొమాటిక్గా రైట్ చేస్తూ ఏంటో మనం చూడాలి. ఇరాన్ కూడా ఇది ఒక పెద్ద అవాంతరం. కానీ ఇజ్రాయెల్ ఇది వేయకుండా ఉండవలసింది. అమెరికన్ ఫైటర్స్ ఇది వేసినట్టు మనకు తెలుస్తుంది.